హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాన్నిమ్మి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చిలకడ దుంప అంటారు కదండి, స్వీట్ పొటాటో, దాంట్లో పాయసం ఎలా చేసుకోవడం అనేది అయితే చూపించబోతున్నాను. సో దానికైతే ఫస్ట్ నేను ఒక 5 to 6 స్వీట్ పొటాటోస్ అయితే తీసుకున్నానండి. దీంట్లో పైన ఆ పొట్టు ఉంటుంది కదండి, అదంతా పీల్ చేసేసుకోవాలి. మీరు పీల్ చేసుకునే దానికన్నా ముందు చేతికైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడైతే మీకు అందులో జిగటుగా ఉంటుంది కదండి, బంకగా, అదైతే మీకు చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇలా నేను అన్ని స్వీట్ పొటాటోస్ నేను పీల్ చేసి పెట్టేసుకున్నాను. పీల్ చేసుకున్న తర్వాత మీరు వాటర్లో వేసుకోండి, లేకపోతే పైనంతా బ్లాక్గా అయిపోతుంది. సో ఇలా అన్ని స్వీట్ పొటాటోస్ పీల్ చేసేసుకొని వాటర్లో అయితే వేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముందు వెనకాల మనం కొంచెం కట్ చేసుకోవాలండి. అది బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా మనం తెచ్చినప్పుడు. సో అది నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. సో ఇలా కట్ చేసి క్లీన్గా మీరు కడిగి ఒక కడాయి లేకపోతే ఒక గిన్నె తీసుకొని అందులో మీరు కడిగి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ అంతా వేసేసుకొని అవి మునిగేలా వాటర్ అయితే యాడ్ చేసుకోండి అందులో. సో వీటిలో ఉప్పు ఏది వేయకూడదండి, జస్ట్ అలానే మనం ఉడికించుకోవాలి. దానికైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఉడికించుకుంటున్నాను. జస్ట్ ఒక ప్లేట్ అయితే కవర్ చేసి పెట్టేయండి. సో తర్వాత అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నానండి. బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వీటిని తీసుకున్నాను. జస్ట్ ఇలా నేను పీసెస్ చేసుకుంటున్నానండి. సో ఇలా పీసెస్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాం కదండి, సో అదైతే ఓపెన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, బాగా బాయిల్ అవుతుంది, బాగా ఉడుకుతుంది. ఇక్కడ ఒక స్పూన్ తీసుకొని చెక్ చేసుకోండి ఉడికిందా లేదా అని చెప్పేసి. చూస్తున్నారు కదా, నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. మనకు ఒక 70 to 80% ఉడికితే చాలండి. చాలా మెత్తగా అయితే కాకూడదు. ఒక 70 to 80% బాయిల్ అయ్యింది అంటే దాన్ని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఇలా తీసి బాగా చల్లారాలండి అది. సో చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా తురుముకోవడానికి మన దగ్గర ఉంటుంది కదండి, ఇలా ప్లేట్ లేకపోతే మీకు కన్వీనియంట్గా ఏదైతే ఉంటుందో అందులో ఇలా తురుముకోవాలి. నాకైతే బాగా చల్లారిందండి ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను ఇలా తురుముకుంటున్నాను. మీరు ఇప్పుడు ఇలా తురుముకుంటూ ఉంటే లాస్ట్లో మనకు అందులో ఉన్న ఒక పీచులా ఉంటుంది కదండి, అదైతే మనకు సెపరేట్గా వచ్చేస్తుంది. దాన్ని అయితే తీసి పక్కకు వేసేసుకుందాం. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆ పీచు అనేది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ చూడండి ఆ పీచ్ అంతా అలానే వచ్చేసింది. సో దాన్ని అయితే తీసి పక్కకు వేసేసుకుందాము. సో నేను అన్ని స్వీట్ పొటాటోస్ని ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ అయితే తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ఇలా తురిమి పెట్టుకోండి. కుదిరితే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి కొబ్బరిని. అయితే ఇలా తురిమి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్నప్పుడు పంటికి చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే ఇస్తుందండి. సో కుదిరితే మీరు ఇలా తురిమి పెట్టుకోండి, అప్పుడైతే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఘీ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఇంట్లోనే చేసుకున్న ఘీ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఘీ ఇలా ఎల్లో కలర్గా ఎందుకు ఉంది అంటే నేను పసుపు యాడ్ చేశానండి నెయ్యి కరిగించేటప్పుడు. పసుపుతో పాటు నేను ఇంకా ఒక 3 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశాను టేస్ట్ అండ్ స్మెల్ బాగుండడానికి. సో ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టానండి, నెయ్యి ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఘీ కొంచెం బాగా
వేడి అయిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు ద్రాక్ష కొంచెం మనకి బుడ్డల్లా అవుతుంది చూడండి. సో ఆ స్టేజ్లో మనం అన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకొని నేను ఒక ప్లేట్కి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే నెయ్యిలో మనము మిల్క్ యాడ్ చేసుకోవాలండి. సో ఇదైతే నేను నందిని మిల్క్ అయితే తీసుకున్నాను. మిల్క్ అయితే కుదిరితే కొంచెం మందంగా ఉంటుంది కదండి ఫ్యాట్ ఉన్న మిల్క్, అదైతే తీసుకోండి. సో అదైతే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఫుల్ ఆల్మోస్ట్ 1/2 లీటర్ మిల్క్ అయితే వేసుకున్నానండి నేను తీసుకున్న స్వీట్ పొటాటో క్వాంటిటీకి. సో నాకైతే కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ వచ్చేసి. సో ఇప్పుడైతే ఈ మిల్క్ వచ్చేసి బాగా బాయిల్ కావాలండి మనకి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనము. సో ఇప్పుడు పాలు బాగా బాయిల్ అవుతుంది కదా. సో ఆ స్టేజ్లో మనం స్వీట్ పొటాటో మనము తురిమి పెట్టుకున్నాం కదండి, అదైతే యాడ్ చేసుకోవాలి. ఛానల్కి అయితే మంచి సపోర్ట్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఇప్పుడు మనకు పాలు బాగా బాయిల్ అవుతుంది కదండి. సో స్వీట్ పొటాటో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా స్వీట్ పొటాటో ఫుల్ ఇలా యాడ్ చేసేయండి మిల్క్లోకి. తర్వాత ఒకసారి ఇలా ఒకసారి తిప్పుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకు కొంచెం గట్టిగా అవుతుందండి ఇలా మనం వేసుకొని తిప్పుకుంటూ ఉంటే. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేస్తున్నాను. కుదిరితే మీరు కొబ్బరిని ఇలా తురుముకొని వేసుకోండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు బాగా బాయిల్ అవుతుంది మనకి. కన్సిస్టెన్సీ కూడా మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేనైతే ఇప్పుడు ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, చక్కెర. సో మీరు ఫస్ట్ చక్కెర యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా ఒక 1/2 మినిట్ లేకపోతే ఒక 1 మినిట్ బాయిల్ అయిన తర్వాత ఆ షుగర్ లిక్విడ్ చూడండి, ఆ లిక్విడ్ టేస్ట్ చూసుకోండి. సో లిక్విడ్ టేస్ట్ చూసుకున్నారంటే మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా బాగా బాయిల్ చేయాలి మనము. తర్వాత అయితే ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ ఇలాచీ పౌడర్లో నేను చక్కెర తర్వాత ఇలాచి ఈ రెండింటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో అందుకే మీకు కొంచెం వైట్గా ఉంది. ఇలాచి ఒకటే మనం వేసి గ్రైండ్ చేసుకుంటే అది బ్లేడ్స్ కరెక్ట్గా దొరకదు కదండి. అందుకే షుగర్ అండ్ ఇలాచి రెండింటిని మిక్స్ చేసి నేను పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ను కూడా వేసి బాగా తిప్పుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదండి, అవైతే ఫైనల్గా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా కుదురుతుంది. అండ్ ఇక్కడైతే నేను ఇప్పుడు ఒక బౌల్లో అయితే తీసుకుంటాను. తప్పకుండా స్వీట్ పొటాటో దొరికినప్పుడు ఇలా చేసి పెట్టండి. పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిది స్వీట్ పొటాటో. ఆల్మోస్ట్ 6 మంత్స్ బేబీ నుంచే మనం స్వీట్ పొటాటో అనేది పిల్లలకి ఇవ్వచ్చండి. సో ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలా బాయిల్ చేసుకొని తినడం కాకుండా ఇలా పాయసం ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చుంటే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.